టాలీవుడ్ టాప్ హీరోయిన్ కోసం టఫ్ ఫైట్ నడుస్తోంది. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న రష్మికతో జాన్వి, శ్రీలీలతో మృణాల్ పోటీ పడుతున్నారు. ప్రజెంట్ తెలుగు హీరోలకు ఓన్లీ ఆప్షన్ గా ఉన్న ఈ నలుగురు ముద్దుగుమ్మలు టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఒకరికి క్రేజ్ ఉంటే ఒకరికి చేతి నిండా సినిమాలున్నాయి. మరి ఈ విచిత్రమైన పరిస్థితిలో టాప్ హీరోయిన్ అయ్యేదెవరు? టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ఈక్వేషన్స్ రోజు రోజుకి మారిపోతున్నాయి. 4-5 సినిమాలు చేసి ఒక హీరోయిన్ స్టార్ అయిపోతుంటే 1-2 సినిమాలతోనే స్టార్ హీరోయిన్ ని తలదన్నే క్రేజ్ సంపాదించుకుంటోంది మరో హీరోయిన్. ఇప్పుడు లైన్ లో ఉన్న రష్మిక, శ్రీలీలతో పాటు మృణాల్ ఠాకూర్ ఈ లిస్ట్ లో జాయిన్ అయితే, లేటెస్ట్ గా జాన్వి కూడా తెలుగులో చక్రం తిప్పాలని చూస్తూ వరుసగా 2 సినిమాలతో బిజీ అయిపోయింది. ప్రెజెంట్ తెలుగులో ఎక్కువ సినిమాలున్న హీరోయిన్ అన్డౌటెడ్లీ రష్మిక మందనకే. అయితే స్టార్ మూవీ మాత్రం పుష్ప 2 మాత్రమే. మిగతా చేస్తున్న కుబేర కానీ, ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో సినిమాలన్నీ కమర్షియల్ హీరోయిన్ గానే కాకుండా డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో తెరకెక్కుతున్నవే. ఎంత బాలీవుడ్ లో కూడా సక్సెస్ కొడుతున్నా ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్లతో సినిమాలు చేసినప్పుడు రష్మికకి రీచ్, క్రేజ్ ఎక్కువ అవుతుందంటున్నారు జనాలు. రష్మిక తర్వాత వచ్చి ఒక స్టేజ్ లో అసలు ఉన్న వాళ్ళందరినీ వాషౌట్ చేసి పూజా హెగ్డే, రష్మిక లాంటి హీరోయిన్ల సినిమాలు కూడా కొట్టేసిన శ్రీలీల ఇంకేముంది, టాప్ హీరోయిన్ అయిపోయిందనుకున్నారు. మహేష్ బాబు లాంటి హీరోతో గుంటూరు కారం చేసి కూడా స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకోలేకపోయింది శ్రీలీల. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ తప్ప శ్రీలీల చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. దాంతో శ్రీలీల మళ్లీ పికప్ అవడం కష్టమే అంటున్నారు ఆడియన్స్. ఆల్రెడీ రష్మిక, శ్రీలీల ఉండగానే టాల్ హీరోయిన్ మృణాల్ ఎంట్రీ ఇచ్చింది. సీతారామంతో తెలుగు ఆడియన్స్ ని సీతగా ఇంప్రెస్ చేసిన మృణాల్ హాయ్ నాన్నతో ఇంకా కనెక్ట్ అయింది. ఈ 2 సక్సెస్ లతో పాటు విజయ్ దేవరకొండతో, ఫ్యామిలీ స్టార్ తో ఆడియన్స్ కి ఇంకా నచ్చేసింది. ఇలా వరుసగా పర్ఫార్మెన్స్ డ్రివైన్ సినిమాలు చేస్తూ మంచి హిట్లు కొడుతున్న ఫ్యామిలీ స్టార్ తర్వాత మృణాల్ తెలుగులో చేస్తున్న సినిమాలపై ఇంకా క్లారిటీ లేదు. ఇక ఈ ముగ్గురిలోనే నువ్వా నేనా అనుకుంటుంటే లేట్ అయినా లేటెస్ట్ గా వచ్చింది జాన్వి. టాలీవుడ్ కి వచ్చి రావడంతోనే ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో ఛాన్స్ దక్కించుకుంది. ఇద్దరితోనూ ఇంట్రెస్టింగ్ మూవీస్ కావడం, మోస్ట్ అవైటింగ్ కాంబినేషన్ అవడంతో పాటు జాన్వీకి తెలుగులో కావాల్సినంత క్రేజ్ ఉంది. ఒకవేళ ఈ సినిమాల్లో ఒక్కటి బ్లాక్ బాస్టర్ అయినా టాలీవుడ్ లో జాన్వీకి తిరుగులేదన్న టాక్ బలంగా వినిపిస్తోంది.